తొందరగా రండి. ఎండ ఎక్కువైపోయింది. ఎంతమంది ఉన్నా మనం ప్రస్తుతానికి ఇప్పుడు రవి కానీ చాలాసార్లు చెప్తున్నాం, బైకులు ఉన్నాయి, కొద్దిగా ఎన్నిక రాండి. నా బయలు బాగుంది ఇక్కడ, అలాంటి వరకు బయలు పెట్టండి. కండవా లేని వారందరూ కూడా మెడలో కండవా వేసుకోవాలి. ఇక్కడ ఇస్తున్నారు, తీసుకోవండి. బైకులు ఉన్న వాళ్ళందరూ కూడా బైక్ జెండాలు తాడు ఇస్తారు, తీసుకొని కట్టుకోవాలి. బాబు కండవాలి, నేను కండవా అంటే ఇచ్చి కండవా అది తీసుకో, కండవా ఇచ్చి అక్కడ దీంట్లోనే నొక్కితే వస్తుంది కదా సార్. కాదు, నేను మీకు దీంట్లోనే వీడియోతో ప్లస్ ఇది తీద్దామన్నప్పుడు నేను సెల్ఫ్ వారి యొక్క జీవితంలో జరిగిన సంఘటన సీతమ్మ వారి అపహరణ రావణాసురుడి గారిచే. సీతాన్వేషణలో భాగంగా ఆంజనేయ స్వాముల వారు లంకను సందర్శించి అమ్మవారి ఆనవాళ్ళు కనుగొని వచ్చి శ్రీరాముల వారికి విన్నవించుకుంటారు. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే రావణ యుద్ధం సంఘటనగా భావించి ఆంజనేయ స్వాముల వారు ఒక విజయయాత్ర ప్రారంభిస్తాడు చైత్ర శుద్ధ పౌర్ణమి నుంచి. ఆ విజయయాత్రకు సంఘీభావంగా మనం అందరూ కూడా దేశవ్యాప్తంగా ఈ విజయయాత్రను మనం కొనసాగిస్తున్నాం. ఈ సందర్భంగా సమాజంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ, ముఖ్యంగా హనుమాను వారసులైనటువంటి యువతను ఒక చోటికి చేర్చి శ్రీరామచంద్రుల వారి జీవితం గుర్తు చేసుకోవడం, సీతమ్మ వారిని, అదేవిధంగా ఆంజనేయుల వారి పేరుతో ఈరోజు మనము కూడా గుంతకల్లో ఒక విజయ యాత్ర చేయబోతున్నాం. ఈ విజయ యాత్ర విజయవంతంగా, గౌరవప్రదంగా, క్రమశిక్షణగా ముందు కొనసాగి మన దగ్గరలో ఉన్నటువంటి నెట్టిగంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం తీసుకొని మనం ఇంటికి తిరిగి వెళ్దామని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి మనం అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ క్రమశిక్షణకు మారు పేరు, దేశభక్తికి మారు పేరు. మన గుంతకల్ ఎమ్మెల్యే గారి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి అన్న గారి, మన గుంతకల్ ఇన్ఛార్జ్ వారు ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి హనుమాన్ జయంతి సందర్భంగా వారు సందేశం ఇస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మన గుంటకల్ పట్టణంలో భారీ ఎత్తున హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ దళ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని మనమందరూ కూడా విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సనాతన ధర్మం ఈరోజు భారతదేశంలో ఇటువంటి కార్యక్రమంలో మరెన్నో అందరూ కూడా భారీ ఎత్తున కూడా అందరూ హిందువులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఇటువంటి కార్యక్రమంలో విజయవంతం మనం చేసుకునే బాధ్యత మనందరిది. కాబట్టి పెద్దలు అందరూ, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. సహకరించిన దాతలకు, అలాగే కార్యక్రమ నిర్వహణకు, ఆర్థిక అవసరాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి
ఇదే రాదు, ఇలాగే రెండు క్రమశిక్షణతో నడుచుకోవాలి. డీజేని డామినేషన్ చేయొద్దండి, ఎవరు కూడా ముందుకు పోకూడదు. ఇప్పుడు ఈ యొక్క వీర హనుమాన్ బైక్ ర్యాలీని మన విశ్వాస పరిషత్ బజరంగ దళ్ ప్రముఖులు, మళ్ళీ మన ముఖ్య అతిథి తుమ్మల నారాయణ స్వామి గారు, రామూర్తి గారు, ప్రతాప్ గారు, రవి గారు, మరోసారి సూచనలు అయితే కష్టం పాటించండి. రెండు రాండి, గుర్తు కూడా ప్రయత్నం చేయదండి. అంతే కూడా డైరెక్షన్ మైక్